హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 16th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే జూన్ 15th నాటి సండే న్యూస్ పేపర్ కూడా మనము డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ఇరానియన్ నగరాలలో ఏవి అణు కేంద్రాలను కలిగి ఉన్నాయి? యాక్చువల్గా మనము ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలో కొన్ని ఇంపార్టెంట్ నగరాల గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 3 నగరాలను ఇవ్వడం జరిగింది అండి. 1 నటాంజ్, 2 అరాక్, 3 టెహ్రాన్. ఈ 3 నగరాల మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల యొక్క ముఖ్య ఉద్దేశం మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ముఖ్యంగా ఇరాన్ యొక్క అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ యొక్క అణ్వాయుధ తయారీని నాశనం చేయడం కోసం ఇక్కడ యుద్ధాన్ని ప్రారంభించడం మనం చూసాం. సో ఆ కంటెక్స్లో ఇక్కడ ఈ 3 కూడా మనకి ఈ ఇరానియన్ నగరాలలో అణు కేంద్రాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి. ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, సమానత్వం సుదూర స్వప్నం. ఈ ఆర్టికల్ రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ మరియు ఇటీవలి కొన్ని నివేదికల ఆధారంగా భారతదేశంలో ఈ లింగ సమానత్వం ఏ విధంగా ఉంది, అలానే దీనిని చేరుకోవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనే దాని మీద కీలక విశ్లేషణ చేయడం జరిగింది. ఇది మనకి ఇండియన్ సొసైటీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, ప్రపంచం గుండెలపై మరో కుంపటి. ఈ ఆర్టికల్ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ వార్ నేపథ్యంలో ఈ 2 దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి అండ్ భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి కావలసిన చర్యల గురించి వివరించడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ మనకి. థర్డ్ వన్, దక్షిణార్ధ దేశాల గొంతుకకు G7 వేదిక. సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. అలానే కెనడాలో నిర్వహిస్తున్న ఈ G7 సమావేశాలకి భారత ప్రధాని హాజరవనున్నారు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, 27.2 కోట్ల మంది పిల్లలు బడి బయటే. ఇక్కడ ముఖ్యంగా రీసెంట్ యునెస్కో GEM గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ రిపోర్ట్ యొక్క కొన్ని కీలక గణాంకాలని ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, వాతావరణంలో అమ్మ పోరాటం. ఈ ఆర్టికల్ రీసెంట్ క్లైమేట్ చేంజ్ గురించి అలానే దీని వలన ప్రెగ్నెంట్ ఉమెన్స్ మరియు ఇన్ఫాంట్స్ మీద పడే తీవ్ర ప్రభావాల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సమానత్వం సుదూర స్వప్నం. ఈ ఆర్టికల్ ఇటీవలి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టులో భారతదేశం యొక్క పూర్ పర్ఫార్మెన్స్ గురించి అలానే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ యొక్క సబ్ ఇండిసెస్లో భారతదేశం మహిళల యొక్క పర్ఫార్మెన్స్ గురించి కొన్ని కీలక గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇటీవలి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025లో భారతదేశం 131వ స్థానంలో నిలిచింది. లాస్ట్ టైం మనము 129వ స్థానంలో ఉంటే ఇప్పుడు 2 స్థానాలు దిగజారి 131వ స్థానానికి పడిపోయాం మనము. సో ఇందులో ఏ పారామీటర్లలో భారతదేశంలో లింగ అసమానత్వం అధికంగా ఉందనేది కొన్ని గణాంకాల ప్రకారం ఇక్కడ చూద్దామండి. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటే ఈ విద్యా సంబంధమైన ఈ సబ్ ఇండెసెస్లో కొంత పురోగతి కనిపిస్తున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఆ పై స్థాయి కోర్సులలో చాలామంది అబ్బాయిలతో పోటీ పడుతూ అమ్మాయిలు చదువుతూ ఉన్నారు. ముఖ్యంగా స్టెమ్ ఫీల్డ్స్లో అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ ఇట్లాంటి ఫీల్డ్స్లో సుమారు 43% మహిళలు ఆ కోర్సులలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామమే. అయినా కూడా మనకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే ఈ చదువుకున్న వాళ్ళలో ఎంతమంది ఉద్యోగ అవకాశాలని సృష్టించుకుని భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతున్నారు అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. ఈ సబ్ ఇండిసెస్ చూసినప్పుడు ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో అకార్డింగ్ టు 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాలలో కేవలం 28% మంది మహిళలు మాత్రమే ఈ లేబర్ ఫోర్స్లో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. దీనికి అనేక కారణాలని మనం చూడవచ్చు అండి. ముఖ్యంగా పెళ్లి అయిన వెంటనే మహిళలకు వివాహం చేసి దాని తర్వాత పిల్లల బాధ్యతలో వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని కోల్పోతూ ఉన్నారు. మరొక వైపు పనిచేసే ప్రదేశాలలో ఈ లింగ వివక్ష కావచ్చు, అలానే లైంగిక వేధింపుల వల్ల కావచ్చు ఉద్యోగం మానేసి 4 గోడలకే పరిమితమవుతున్నారు. ఇంకా పొలిటికల్ ఎంపవర్మెంట్లో అయితే చాలా పూర్ పెర్ఫార్మెన్స్ మనం చూడవచ్చు అండి.
కేవలం లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 1952లో 4.41% ఉంటే 2019 నాటికి 14.36% మాత్రమే చేరింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా మనము కేవలం 10% ఇంప్రూవ్మెంట్ మాత్రమే చూపించగలిగాం. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మనము మరింతగా దిగజారి 13.63% మాత్రమే ఈ లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోవడానికి కారణమైంది. అలానే గ్రాస్ రూట్ లెవెల్లో మనము మహిళా రిజర్వేషన్స్ని అంటే సుమారు 1/3 ఆఫ్ ద సీట్స్ 33% రిజర్వేషన్ని మహిళలకు కల్పించినా కూడా చాలా పంచాయతీలు పతి పంచాయతీ సిస్టమ్గా మారిపోయినాయి. పతి పంచాయతీ సిస్టంలో ఏంటండి, పేరుకు మాత్రమే మహిళా సర్పంచ్లు ఉంటారు. వాళ్ళ యొక్క అధికారాలు బాధ్యతలు ఇవన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ కానీ లేదా వాళ్ళ సన్ కానీ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇలాగే ఈ పతి పంచాయతీ సిస్టమ్ కూడా భారతదేశంలో వేళ్ళునుకుపోతూ ఉంది. అలానే హెల్త్ అండ్ సర్వైవల్ పారామీటర్స్ మనం తీసుకుంటే ఎస్పెషల్లీ హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మహిళల యొక్క జీవన ప్రమాణాలు రోజురోజుకి తగ్గుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ జీవన శైలి మార్పులు కావచ్చు, పర్యావరణ సంబంధిత కారణాలతో ఇటీవల కాలంలో మహిళలలో రొమ్ము, గర్భాశయ ద్వారా క్యాన్సర్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని ప్రాథమికంగా గుర్తించి మనము తగిన వైద్యాన్ని అందించడంలో విఫలమవుతూ ఉన్న కారణంగా ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ లింగ వివక్షను రూపుమాపడానికి, లింగ సమానత్వాన్ని సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ లేబర్ ఫోర్స్లో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చిన్నారుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడము, సమాన పనికి సమాన వేతనము, మహిళలకు అనుకూలమైన పని గంటలు, పని ప్రదేశాలలో భద్రత వంటి వాటిని మనము అందించగలిగినప్పుడు మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచం గుండెలపై మరో కుంపటి. ఈ ఆర్టికల్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్కి సంబంధించి అలానే దానికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేయడం మనం చూసాము. ముఖ్యంగా ఇరాన్ యొక్క అణు సైనిక స్థావరాలు మరియు క్షిపణి కేంద్రాల మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేసింది. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వారికి సంబంధించి అనేక రీజన్స్ మనము లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసాము. ఎస్పెషల్లీ జియో పొలిటికల్ పవర్ గురించి, అలానే రిలీజియస్ డిఫరెన్సెస్ గురించి. ముఖ్యంగా ఇరాన్ షియా ముస్లింకి సంబంధించిన దేశంగా అయితే ఇజ్రాయెల్ యూదులకి సంబంధించిన దేశంగా అంటే జ్యూస్ స్టేట్గా ఇజ్రాయెల్ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ దాడులకు తెగబడుతున్నారు. అలానే ఫ్లాష్ పాయింట్గా మనము ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇరాన్ ఈ యురేనియం శుద్ధి ప్రక్రియను శాంతియుతంగా ప్రజావసరాలకు ఉపయోగించుకోవడానికి మేము ఈ శుద్ధి ప్రక్రియను చేపట్టాము అని చెప్తూ ఉంటే, ఇజ్రాయెల్ మరియు అమెరికా లాంటి దేశాలు అణ్వాయుధాలను తయారు చేయడానికే ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని ఇరాన్ చేపడుతుంది అని వాదిస్తున్నాయి. సో ఈ విధంగా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ గా ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని కూడా చెప్పవచ్చు. ఈ కంటెక్స్ట్ లో మేజర్ గా అమెరికా రోల్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అండి. ఇక్కడ ఇరాన్ యొక్క న్యూక్లియర్ డీల్ ని 2018లో ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో రద్దు చేయడంతో ఇరాన్ ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని తనంతట తాను నిర్వహిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మరొక కొత్త డీల్ ని కుదుర్చుకోవాలి అని అమెరికా బోధిస్తూ ఉండడం హాస్యాస్పదంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మరింత తీవ్రమైతే ఇటువైపు ఇజ్రాయెల్కి తోడుగా అమెరికా రావచ్చు, అలానే ఇటు ఇరాన్కి తోడుగా రష్యా, చైనా లాంటి దేశాలు మద్దతునివ్వచ్చు. ఇదే జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం మొదలవడంలో కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ వార్ మరింత ఎస్కలేట్ అవ్వకముందే ప్రపంచ దేశాలు మేల్కొనాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ ఉద్రిక్తతలను దౌత్య మార్గాలలో పరిష్కరించుకోవడానికి ఒక వేదికను కల్పించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇజ్రాయెల్ దాడిని ఖండించని భారత్, ఎస్సీఓ ప్రకటనపై భిన్నమైన వైఖరి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన రీసెంట్ ప్రకటనపై భారతదేశం ఇంకా స్పందించలేదు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని భారత్ ఖండించలేదు. ఇది ఒక డిప్లొమాటిక్ స్టెప్గా చెప్పుకోవచ్చండి. ఇటీవల ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది నిర్ద్వందంగా ఖండించగా, భారత్ మాత్రం తాను గతంలో చెప్పిన విధానాన్ని అనుసరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇటు ఇజ్రాయెల్ని భారత్ పూర్తిగా సమర్థించట్లేదు, అలాగని ఇజ్రాయెల్ని వ్యతిరేకించడం లేదు. భారత్ ముఖ్యంగా తాను అనుసరిస్తున్న దౌత్యపరమైన విధానాన్నే ఇక్కడ కొనసాగిస్తూ ఉంది. దౌత్యపరమైన విధానాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అని భారత్ ఇక్కడ మరొకసారి పునరుద్ఘాటించింది. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? ఇక్కడ మనము ఈ SCOలో మెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో చైనా, రష్యా లాంటి దేశాలతో పాటు ఇండియా, పాకిస్తాన్లు 2017లో ఫుల్ టైం మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. అలానే 2021లో ఇరాన్ కూడా ఫుల్ టైం మెంబర్గా ఇందులో జాయిన్ అయింది. సో ఇందులో SCO యొక్క ఒక మెంబర్ మీద జరిగిన దాడిని ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఖండించగా, భారతదేశం అందులో ఒక మెంబర్ అయినా కూడా తాను గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉంటూ దౌత్యపరమైన మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణార్ధ దేశాల గొంతుకకు G7 వేదిక. ఈ G7 సమావేశాలకి సంబంధించి కెనడాలో నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాలకి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం వస్తుందా రాదా అనేది ఇటీవల ఒక చర్చగా మారింది. అయితే కెనడా ప్రధానమంత్రి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడంతో మోదీ గారు ఈ సమావేశాలకి ఇప్పుడు హాజరవుతూ ఉన్నారు. అలానే ఇటీవలి 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ దేశంలో పర్యటిస్తూ ఒక కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. ఈ G7 అనేది దక్షిణార్ధ దేశాల గొంతుకకు వేదికగా నిలవనుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మనము గ్లోబల్ సౌత్ అనే ఒక పదాన్ని వింటూ ఉంటామండి. ఈ గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? దక్షిణార్ధ దేశాలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదికగా ఈ గ్లోబల్ సౌత్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటి నుంచో భావిస్తున్నాయి. ఈ దక్షిణార్ధ దేశాల గొంతుకకు G7 వేదిక కానుంది అని ఇప్పుడు మోదీ గారు వ్యాఖ్యానించడం చూడవచ్చు. ముఖ్యంగా దక్షిణార్ధ మరియు ఉత్తరార్ధ దేశాల మధ్య ప్రధాన వ్యత్యాసం మనం చూస్తే, ఈ ఉత్తరార్ధ దేశాలలో ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్ ఉంటే, దక్షిణార్ధ దేశాలలో భారత్, చైనా, అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి డెవలపింగ్ నేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 27.2 కోట్ల మంది పిల్లలు బడి బయటే, యునెస్కో GEM నివేదిక. ఈ యునెస్కో యొక్క గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అనే బృందం యొక్క నివేదికకు సంబంధించిన కీలక గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా స్కూల్ డ్రాప్ అవుట్స్ గురించి, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ప్రతి ఏటా సుమారు 27.2 కోట్ల మంది పిల్లలు పాఠశాలల బయటే ఉండిపోవాల్సి వస్తుంది అని తెలుపుతుంది. ముఖ్యంగా మహిళా విద్యపై కొన్ని దేశాలలో నిషేధం ఉండడము, అలానే పేదరికం, సరి అయిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలతో ఈ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎక్కువ అవుతూ ఉన్నారు. ఈ నివేదికను పరిశీలిస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రాథమిక పాఠశాల వయసు పిల్లలలో 11% అంటే సుమారు 7.33 కోట్లు, మాధ్యమిక పాఠశాల కౌమార వయసు చిన్నారులలో 15% అంటే 6.4 కోట్ల మంది, ఉన్నత పాఠశాల వయసు విద్యార్థులలో 31% మంది అంటే సుమారు 13 కోట్ల మంది విద్యకు దూరమవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 4వ లక్ష్యమైన నాణ్యమైన విద్యను అందరికీ అందించడం లక్ష్యాన్ని మనము సమర్థవంతంగా రీచ్ అయితే ఇప్పుడు సుమారు 27.2 కోట్ల మంది పిల్లలు బడి బయట ఉన్న వాళ్ళని 16.5 కోట్లకు తగ్గించవచ్చు అని ఈ నివేదిక తెలియజేస్తుంది. అయితే ఈ లక్ష్యాలను మనం సాధించే అవకాశం ఉందా అంటే సుమారు 165 మిలియన్ చిల్డ్రన్కి, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్కి తగ్గించగలుగుతాం మనము ఇప్పుడు ఉన్న 27.2 కోట్ల మంది నుంచి. సో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయనేది ఇప్పుడు ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెలకు సగటు డేటా వినియోగం 19.3 GB. నిత్యం ఫోన్లో మాట్లాడేది 30 నిమిషాలు. 10 ఏళ్లలో 10ంతలైన బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు. ఇటీవల టెలికాం విభాగం గణాంకాల నివేదికలో ఈ కీలక విషయాలని వెల్లడించడం జరిగిందండి. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగదారులు భారతదేశంలో క్రమేపీ పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, 2020 నాటికి దేశవ్యాప్తంగా 74.3 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటే అది 2024 నాటికి 95.4 కోట్లకు చేరింది. ఇది ఒక రిమార్కబుల్ ప్రోగ్రెస్గా చెప్పవచ్చు. అలానే ప్రతి నెల డేటా వినియోగం ఏ విధంగా ఉందనేది చూస్తే 2020 నాటికి మనకి 11.76 GBగా ఉంటే 2024 నాటికి అది క్రమేపీ పెరుగుతూ 19.30 GBకి, ఎస్పెషల్లీ ఈ 5G రెవల్యూషన్ తర్వాత ఈ GB వాడకం అనేది పెరుగుతూ వచ్చింది.
ఇక్కడ రెండు కీలక డేటా పాయింట్స్ చూడండి. దేశంలో మొత్తం ల్యాండ్లైన్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, ల్యాండ్లైన్ ఫోన్లు 3.2 కోట్లు ఉంటే మొబైల్ ఫోన్లు 116.50 కోట్లు ఉన్నాయి. మొత్తం కలిపి మనకి 119.80 కోట్లకు ఈ టెలి మొబైల్ ఫోన్ల సంఖ్య పెరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య 10 ఏళ్ల క్రితం కేవలం 9.9 కోట్లు ఉంటే ఇప్పుడు 92.40 కోట్లకు చేరింది. అంటే దాదాపు 10 టైమ్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ. సో ఈ విధంగా ఒక రిమార్కబుల్ ప్రోగ్రెస్ అనేది టెలికాం విభాగంలో మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ ఇంటర్నెట్ వినియోగదారులు, డేటా వినియోగము, అలానే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లలో మనము చాలా ప్రోగ్రెస్ని చూసాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాతావరణంలో అమ్మ పోరాటం. ఎస్పెషల్లీ ఈ పొల్యూషన్, పెస్టిసైడ్స్, ప్లాస్టిక్స్ ఇట్లాంటి వినియోగం కారణంగా వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. ఈ వాతావరణ మార్పులు అనేక సమస్యలను సృష్టిస్తూ ఉండగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ మరియు ఇన్ఫాంట్ చైల్డ్స్, మాతా శిశువులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారి మీద వాతావరణ మార్పుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అధ్యయనం, క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం అనేది వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే ఈ వాతావరణ మార్పుల వలన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే రోజులు పెరుగుతూ ఉన్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు గల రోజులు పెరిగే కొద్దీ ఇవి గర్భిణీల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్, కండరాలు పట్టేయడం వంటి సమస్యల కారణంగా ఇది మాత మరియు శిశువులు ఇద్దరి ఆరోగ్యానికి ప్రమాదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అధిక ఉష్ణోగ్రతలు కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఆసుపత్రిలో చేరాల్సి రావడం, తొలి 3 నెలలలోనే గర్భస్రావం, తల్లికి తీవ్ర అనారోగ్యం, తల్లి మరణం, మృత శిశువు జననం, ముందస్తు జననం, తక్కువ బరువుతో మరియు అవకరాలతో పుట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఈ వాతావరణ మార్పులని అరికట్టడానికి మరియు ఈ ముప్పును తగ్గించడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అడవులను ఇష్టానుసారం నరికివేయకుండా సంరక్షణలు చేపట్టాలి. గ్రామాలు, పట్టణాలలో చిన్నపాటి వనాలను పెంచాలి. ముఖ్యంగా అర్బన్ ఫారెస్ట్ అంటాం మనము. ఈ అర్బన్ ఫారెస్ట్స్ని ఎక్కువగా పెంచడం వలన పట్టణాలలో ఏర్పడే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే కర్బన ఉద్గారాలను తగ్గించి గాలి, నీటి కాలుష్యాన్ని అరికట్టాలి. కాలుష్య రహిత పరిశ్రమలను, వాహనాలను ప్రోత్సహించాలి. ఈ విధంగా కాలుష్యాన్ని మనము నివారించగలిగినప్పుడు ఈ వాతావరణ మార్పులను తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా మానవుడు అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, శతాయుష్మాన్ భవ. ఈ ఆర్టికల్లో యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఒక దేశంలో లేదా ఒక ఖండంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో వచ్చిన రెవల్యూషనరీ చేంజెస్ కారణంగాను మరియు ఈ పౌష్టికాహారం, ఆరోగ్యం మీద జాగ్రత్తలు, శానిటేషన్ ఇంప్రూవ్మెంట్స్ కారణంగా మనిషి యొక్క ఆయుర్దాయం, సగటు జీవన ప్రమాణం పెరుగుతూ వచ్చింది. 1770లో ప్రపంచ సగటు ఆయుర్దాయం కేవలం 28.5 సంవత్సరాలు మాత్రమే. ముఖ్యంగా అమెరికా, ఐరోపా ఖండాలలో అది 34 ఏళ్లుగా ఉంటే ఆసియా, ఆఫ్రికా లాంటి ఖండాలలో 27 ఏళ్ల లోపుకు మాత్రమే పరిమితమయ్యేది. అయితే ఇప్పుడు ఈ మారిన జీవన ప్రమాణాలు మరియు అడ్వాన్స్డ్ మెడికల్ కండిషన్స్ కారణంగా అనేక ఖండాలలో ఈ ఆయుర్దాయం అనేది పెరిగింది. ముఖ్యంగా ఓషియానియాలో 79.1గా ఉంటే ఐరోపాలో 79.1, అమెరికాలో 77.3 సంవత్సరాలు, ఆసియాలో 74.6 సంవత్సరాలు, ఆఫ్రికాలో 63.8 సంవత్సరాలుగా ఈ సగటు ఆయుర్దాయం అనేది నమోదైంది. దీనికి సోర్స్ మనకి ఐక్యరాజ్య సమితి యొక్క వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక ఆధారంగా చెప్పవచ్చు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూస్తే, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో భారత స్టార్ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పథకం సాధించారు. ఇటీవలి జర్మనీలోని మ్యూనిచ్లో ఈ ఈవెంట్స్ జరిగాయండి. ఇవి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ BCG భారతదేశంలో కృత్రిమ మేధ అభివృద్ధి మరియు నిపుణులపై 2025 జూన్ 12న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 6 లక్షల మంది AI నిపుణులు ఉండగా 2027 నాటికి అది 12.5 లక్షలకు చేరుకుంటుందని ఒక అంచనా. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అమెరికా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా AI నిపుణులు ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న AI నిపుణులలో సుమారు 16% మంది భారతదేశంలోనే ఉన్నారు. అండ్ లాస్ట్ క్లాస్లోనే ఈ UNHCR నివేదిక కూడా డిస్కస్ చేయడం జరిగింది. హింస, దౌర్జన్యాలు, వేధింపుల వల్ల స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకుంది అని ఈ UNHCR నివేదిక వెల్లడిస్తుంది.
గత ఏడాది కంటే ఇది 20 లక్షలు ఎక్కువగా ఉంది అని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ రైజింగ్ లయన్ దేనికి సంబంధించింది? ఈరోజు మనము ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశానండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.